బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి నాగోబా ఆలయంలో స్థానికులు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభించారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో నాగేంద్రునికి అభిషేకం చేశారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపూజలో అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెస్రం వంశ కోడళ్లను దేవునికి పరిచయం చేసే కార్యక్రమం మీటింగ్ ఇవాళ జరుగుతుంది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు కూడా భారీగా చేసింది ప్రభుత్వం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. గిరిజనుల ఆరాధ్యదేవం నాగోబా జాతర ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నాగోబాకు ప్రత్యేక పూజల అభిషేకాలను నిర్వహించిన తర్వాత జాతర ప్రారంభమైంది. సో జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఏర్పాట్లు మనతో మాట్లాడడానికి కలెక్టర్ గారు చెప్పండి. జాతర ప్రారంభమైంది, భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు? ఇక్కడ నాగోబా జాతర ఈరోజు ఇప్పుడు మహాపూజ తర్వాత ప్రారంభమైంది. ఇప్పటి నుంచి మళ్ళీ భక్తులు అందరూ కూడా దర్శనం కోసం వస్తున్నారు. ఆల్రెడీ భక్తులు రావడం కూడా స్టార్ట్ అయింది. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు బేసికల్గా ఉండడానికి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ, లాస్ట్ అండ్ ఫౌండ్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ అన్ని ఏర్పాట్లు కూడా అందరూ అధికారులు కూడా షిఫ్ట్ వైజ్ డ్యూటీలో అందరూ ఉన్నారు. సో చాలా మంచిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా భక్తులకి ఏమైనా చిన్న ఇష్యూ లేకుండా వారు ప్రశాంతంగా వచ్చి దర్శనం కూడా చేయాలి. వారి భక్తులు అందరికీ కూడా కోరుతున్నాము. సో ఎట్లాంటి సదుపాయాలు కావచ్చు, దర్బార్కి సంబంధించిన ఏర్పాటు ఎట్లా జరుగుతుంది? దర్బార్ సంబంధించిన మనం 31 తారీఖు దర్బార్ ఉంటుంది. దానికి సంబంధించిన పొద్దున బేసికల్గా మనం గౌరవ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతాక్క మేడం అండ్ గౌరవ్ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మేడం వారు ఇద్దరు కూడా హాజరవుతున్నారు. సో దానికి సంబంధించిన మనం లాస్ట్ ఇయర్ ది యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కానీ, అన్ని విఐపీస్ స్టేజ్లో ఇన్వైట్ చేయడం కానీ, మిగతా అన్ని ఏర్పాట్లు కూడా డిపార్ట్మెంటల్ స్టాల్స్ కానీ అవి అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. జాతరలో భాగంగా ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఉండబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? సో సుమారుగా 30 డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి షిఫ్ట్ పరంగా అందరూ సిబ్బంది కూడా ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా 500 సఫిషియెంట్గా సిబ్బంది కానీ వారి మటీరియల్తో సహా ఆల్రెడీ జాతరలో 6 days జాతర 28 నుంచి 4 తారీఖు వరకు అందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి ఎస్పీ గారు ఉన్నారు, వారు మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, భద్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పండి. తొలి భద్రత గురించి ఇక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. టోటల్ 500 మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ జరిగింది. స్పెషల్ పోలీస్ క్యాంప్ కూడా ఏర్పాటు జరిగింది. టోటల్ 3 షిఫ్ట్లో మన పోలీస్ సిబ్బంది 24 hours ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, కాకుండా టెంపుల్ లోపల బయట జాతర ఏరియాలో మొత్తం బందోబస్తు మేము ఏర్పాటు చేశాము. దాని డ్రోన్ సర్వేలెన్స్తో కూడా మేము నిఘా పెడుతున్నాము. ఇది కాకుండా CCTV కూడా టోటల్ 100 cameras పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ గురించి మేము యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ. దానికైతే ఏదైతే నాగోబా జాతర మహాజాతర ప్రారంభమైన తర్వాత నాగోబా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, నాగోబా ఆలయం నుంచి.